మీ సక్సెస్లో గోపీచంద్ గారి పాత్ర ఎంత ఉంటుంది? డెఫినెట్గా చాలా ఉంటుందండి. ఎందుకంటే నేను చాలామంది నేను ఆడే టైంలో కానీ నా ముందు వాళ్ళు కానీ నా తర్వాత వాళ్ళు కానీ నేను చాలామందిని చూశాను. ఎవరైతే 16-17 ఇయర్స్ ఆర్ 18 ఇయర్స్ వచ్చేంత వరకు చాలామంది చాలా బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు. 18 వరకు 90 ఇప్పుడు 19 అయింది. సో 19 వరకు ఏంటంటే మీరు ఓన్లీ 19 కింద వాళ్ళతోనే ఆడతారు. 19 పైన వాళ్ళతో ఆడరు ఇప్పుడు. సో కంపారిటివ్గా కాంపిటీషన్ కొంచెం ఈజీ. సో చాలా మంది బెటర్ పర్ఫామ్ చేస్తారు అన్నమాట. బట్ ఒక్కసారి మీరు 19 క్రాస్ అయితే సో లిటరలీ 32, 33, 34 ఇయర్స్ ఉన్న వాళ్ళతో కూడా మీరు ఆడాల్సి వస్తుంది. సో అంటే ఇదంతా ఇంకొక ఓపెన్ ఫీల్డ్ అయిపోతుంది అన్నమాట. సో అక్కడ చాలా కష్టం సస్టైన్ అవటం. ఈ కింద గెలిచిన వాళ్ళు చాలా మంది అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళకంటే సీనియర్స్, వాళ్ళకంటే బెటర్ ఆడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీళ్ళు పైకి రావాలంటే వాళ్ళకంటే బెటర్ ఆడాలి. అండ్ అది వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. అంటే అలా జూనియర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకంటే బెటర్ ఆడటం స్టార్ట్ చేయాలి, విచ్ ఇస్ చాలా టఫ్ అనమాట. అండ్ లక్కీగా నాకు ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే నేను నేషనల్స్ గెలవటం జరిగింది. సీనియర్ నేషనల్స్ తర్వాత ఇంటర్నేషనల్స్లో పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఆల్ ఆఫ్ దిస్ అంతా గోపి అన్న వల్లే. 2 సార్లు ఒలింపియన్ లిన్ డాన్, రైట్? సో తనని ఓడించారు కదా మీరు. తను 2 సార్లు గోల్డ్ మెడలిస్ట్, 4 టైమ్స్ ఒలింపియన్. 4 టైమ్ ఒలింపియన్. ఎట్లా దాన్ని అసలు ఎట్లా చేశారు మ్యాజిక్? అంటే అతన్ని మించి లేరు అనుకున్న టైంలో అలా ఒక కొట్టిపడేసారే, అసలు ఎట్లా జరిగింది అది? నేను కూడా అంత ఆలోచించలేదండి, అందువల్ల అలా జరిగింది. అతని చరిత్ర తెలియకుండా కొట్టేశారా? లేదు, ఆబ్వియస్లీ అతని చరిత్ర తెలుసు. బట్ బేసిక్గా టోర్నమెంట్ ఎందుకో చాలా బాగా మంచి ఫీల్ ఉండింది మొత్తం ఎవ్రీ మ్యాచ్ ఫస్ట్ రౌండ్ నుంచి. అండ్ ఫైనల్స్ కూడా అంత పెద్ద ఆలోచించింది లేదు. సో బేసిక్గా మన బెస్ట్ ఆడాలి, లాస్ట్ వరకు చివరి వరకు గివప్ చేయకుండా చివరి వరకు కష్టపడాలి అని ఒక మైండ్ సెట్ తప్ప మనం సుపీరియర్ లేదా ఆయన చాలా సుపీరియర్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అలాంటి థాట్స్ ఏం లేవు. జస్ట్ మనం కష్టపడాలి. ఆ రోజు ఒక 1 hour కనుక మనం బెటర్ ఆడగలిగితే మనకు ఛాన్స్ ఉంది అనుకోవటం అంతే. ఆ టైంలో ఎలా అనిపించింది గెలిచిన తర్వాత? ఫస్ట్ అయితే షాకింగ్గా అనిపించింది. అవునా? ఎందుకంటే ఇప్పటికి కూడా ఫోటో ఉంటుంది కొన్ని దగ్గరలో. సో నా ఎక్స్ప్రెషనే ఫుల్ షాకింగ్గా ఉంటుంది అన్నమాట. సో అయిపోయిన తర్వాత అయిపోయింది. సో బట్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఆబ్వియస్లీ అంటే లిండాని చైనాలో కొంచెం అంత ఈజీ కాదు. చైనాలో ఇన్ జనరల్ ఎనీ చైనీస్ ప్లేయర్తో అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు చైనాలో ఆడుతుంటే, ఎందుకంటే మనకి అందరికి తెలుసు అంత ఈజీ ఎంట్రీ కాదు, వాళ్ళ బ్లడ్ లోనే ఉంటుంది అనుకుంటా కదా. స్పోర్ట్ ఇన్ జనరల్ ఉంటుంది, బట్ ఆల్సో సపోర్ట్ కూడా మనం వేరే కంట్రీ వాళ్ళకి అంత ఈజీ యాక్సెస్ కాదు. ఎందుకంటే మనం కూడా వెళ్ళి అంత ఈజీ కమ్యూనికేషన్ అంత ఈజీ కాదు. సో చాలా కష్టం. అండ్ ఎవరైనా చైనాకి వెళ్తే ఏమైనా గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి లేదా ఇంకేదో కొనుక్కోవాలనుకుంటారు, కానీ చైనా వచ్చి స్పోర్ట్ చూడాలి అని స్పెసిఫిక్గా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. సో బేసిక్గా మీరు ఎప్పుడైనా ఒక పెద్ద చైనాలో చాలా మ్యాసివ్ స్టేడియంస్ ఉంటాయి. ఇప్పుడు చిన్న స్టేడియంస్ అనేవే ఉండవు వాళ్ళకి, అసలు చిన్న స్టేడియం తెలియదు అనుకుంటా. సో ఒక 20, 30, 40,000 కెపాసిటీ స్టేడియంస్ ఉంటే 95% చైనీసే ఉంటారు. మహా అయితే మిగిలిన 5% కూడా హాంకాంగ్, మకావ్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో కానీ వేరే వాళ్ళు చాలా తక్కువ. సో మీరు ఆడుతుంటే లిటరల్గా మీరు ఒక్కరితో కాదు కానీ ఒక 20,000, 30,000 మందితో ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది. సో అది చాలా కష్టం. అండ్ అందుచేత చాలా ఫోకస్ ఉండాలి, వేరే ఏవి ఆలోచించకూడదు. అండ్ వీటన్నిటి మధ్యలో మీరు ఇంకా అపోనెంట్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి ఆడదాం అనుకుంటే ఇంకా అసలు మీరు ఆడలేదు. అండ్ సో అందువల్ల చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ టైంలో మన వాళ్ళు ఎవరు ఉన్నారా స్టేడియంలో? మనం ఇక్కడ నుంచి వెళ్ళిన టీం తప్ప ఇంకా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. ఓ మై గాడ్. సో వెంటనే పద్మశ్రీ, అర్జున్ అవార్డ్స్ ఇట్లాంటివన్నీ వచ్చేసాయి. అదేనా? దాని నుంచే కదా, అక్కడి నుంచే కదా? అక్కడి నుంచి 2014 అయిన తర్వాత 2015 అర్జున్ అవార్డు వచ్చింది. 2018 అనుకుంటా పద్మశ్రీ. సూపర్. సో ఈ మామూలుగా ఇది ఓవర్ హెడ్ గేమ్స్ అంటారు కదా వీటిని, షటిల్ ఇవన్నిటిని రాకెట్ స్పోర్ట్. ఫిట్నెస్ విషయానికి వస్తే వీటికి ఎక్కువ అవసరమా తక్కువ అవసరమా ఫిట్నెస్? దేంతో కంపేర్ చేస్తున్నారు అంటే మామూలుగా అన్ని గేమ్స్ తీసుకుంటే ఓవర్ హెడ్ గేమ్స్, అండర్ హెడ్ గేమ్స్ ఉంటాయి కదా. అంటే కింద నుంచి ఇట్లా టెన్నిస్ అనుకోండి, ఇట్లా కింద ఈ పై నుంచి ఆడే గేమ్స్. టెన్నిస్ అంటే ఎవ్రీ స్పోర్ట్కి
అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు ఈ స్పోర్ట్ని ఒక టెన్నిస్, క్యారమ్స్ లాంటి స్పోర్ట్తో ఆబ్వియస్లీ కంపేర్ చేయలేరు. ఓకే. బట్ మీరు టెన్నిస్ మాది చూస్తే బ్యాడ్మింటన్ మల్టీ డైరెక్షనల్ మూవ్మెంట్స్ ఉంటాయి, ప్లస్ ఓవర్ హెడ్ ఉంటుంది అండ్ బిలో వేస్ట్ కూడా చాలా ఉంటాయి. సో అన్నీ ఉంటాయి. అండ్ ఇట్స్ 1 hour 20 minutes లాంగ్ మ్యాచెస్ ఉంటాయి. సేమ్ టైం మీరు టెన్నిస్ చూస్తే మోర్ ఈ వేస్ట్ హైట్లో ఎక్కువ ఉంటే చాలా తక్కువ ఓవర్ హెడ్ ఉంటుంది. అండ్ బట్ మ్యాచ్ లెంత్ చాలా ఉంటాయి, అంటే 3 hours 2.5 hours 4 hours అట్లా. సో దేనికి దానికి డిఫరెంట్ ట్రైనింగ్ సెట్ ఆఫ్ రొటీన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో దేనికి దానికి టఫ్ అండి, ఏది అంత ఈజీగా. అంటే ఎందుకు అడిగా అంటే ఇప్పుడు షటిల్ ఆడాలనుకునే వాళ్ళు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి వాళ్ళు ఎట్లా ట్రైన్ అప్ అవ్వాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అట్లా ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు బేసిక్ అంటే చిన్న పిల్లలు జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు, చిన్న పిల్లలు అయితే ఐ థింక్ దగ్గరలో ఉన్న స్టేడియంస్ ఏదైనా చూసుకుని అక్కడ ఉన్న కోచెస్తో మాట్లాడి అక్కడ స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఒకవేళ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఇన్ జనరల్ ఏంటంటే 6 to 8 yearsకి స్టార్ట్ చేయాలి అంటున్నారు. ఓకే. సో ఆ ఏజ్లో మీరు అంత ఫుడ్ అంత స్ట్రిక్ట్గా కూడా ఉండలేరు, చిన్నపిల్లలు. సో వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టడమే. బట్ మీరు 14-15 దాటిన తర్వాత బాడీ టైప్ని బట్టి ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఆ తర్వాత చూసుకోవాలి. బట్ 15 ఆల్సో ఐ ఫీల్ కొంచెం ఎర్లీయే. 16-17 వరకు ఏది నచ్చితే అది తినచ్చు. బట్ ఏది ఎక్సెసివ్ తిన్నా సరే మంచిది కాదు. అన్ని కొంచెం లిమిట్లో అన్ని తింటే పెద్ద ప్రాబ్లం. మరి మీరు వెజిటేరియన్ కదా, మరి మీ స్పోర్ట్ కొంచెం ఎనర్జీ బాగా కావాలి కదా, ఏమన్నా అంటే సప్లిమెంట్స్ అవి ఇప్పుడైతే షటిల్ స్పోర్ట్స్లో, ఈ స్పోర్ట్లో ఎక్విప్మెంట్ అంతా ప్రాపర్గానే ఉందా, అంటే సరిపోతున్నాయా ఇవన్నీ? అంటే ఎక్విప్మెంట్స్ మార్పు రావాలా? ఇంకా అంటే మార్పు అనేది ఏమీ అక్కర్లేదండి. సో నాకు లీనింగ్ అని ఒక బ్రాండ్ స్పాన్సర్ చేస్తారు. అవును. సో వాళ్ళ ర్యాకెట్స్ కానీ షూస్ కానీ వాళ్ళ షటిల్స్ కానీ అని బాగుంటాయి. అని BWF అని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అని ఉంటుంది. సో వాళ్ళ అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ అనమాట. సో అందులో ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ మనకి ఇన్ జనరల్ కూడా మనకి ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ చిన్న అకాడమీ చూసినా సరే సింథటిక్ కోడ్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని లీనింగ్ కానీ వేరే ఇతర కంపెనీలు కానీ ఉంటాయి మ్యాట్స్. అండ్ అవన్నీ మంచి మ్యాట్సే ఉంటాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంత ప్రాబ్లం అయితే లేదు మనకి, అట్లీస్ట్ ఇండియాలో అంత ప్రాబ్లం లేదు. ఓకే. మీ రాకెట్ కొట్టినప్పుడు వెనక్కి వస్తుందంట, స్వింగ్ వెనక్కి వస్తుందని విన్నా, అది ఏంటది? కొన్ని స్ట్రోక్స్లో కొట్టినప్పుడు ఆ స్వింగ్కి, అంటే మనం నెట్ దగ్గర ఏమన్నా కొడుతున్నప్పుడు ర్యాకెట్ మనం గట్టిగా కొట్టాలి కొన్ని, అంటే ఆ సిచ్యువేషన్ వల్ల మనం గట్టిగా కొట్టాల్సి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం గట్టిగా కొట్టినప్పుడు ర్యాకెట్ నెట్ దాటకూడదు, నెట్కి తగలకూడదు. సో అందువల్ల ఇట్లా షార్ట్ స్వింగ్లో కొట్టినప్పుడు ఇలా వెనక్కి వస్తుంది.